హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ టైలరింగ్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో వచ్చేసి నేను కటింగ్ అయితే చూపించాను కదా. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నిన్నటి చూపించిన బ్లౌజ్ యొక్క కటింగ్ని ఈరోజు అయితే నేను డిజైన్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కుట్టేసేయాలి. లైనింగ్ కూడా మనము ఆల్రెడీ కుట్టడం తెలిసిన వాళ్ళు అయితే కూడా క్రాస్ బెల్ట్ మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ చేసుకునేసి షోల్డర్ అంతా జాయిన్ చేసుకునేసి మొత్తం అంతా రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి హెమ్మింగ్కి ఏ విధంగా అయితే వేస్తామో అలా కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దీన్ని ఈ విధంగా లోపలికి మడ్ చేసి దీని మీద అనేది నైస్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇదే విధంగానే మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేయండి. నెక్ మొత్తం కూడాను ఇదే విధంగానే స్టిచ్ చేయాలండి. చూసారు కదా, ఇదే విధంగానే స్టిచ్ చేయాలి. మనకు వచ్చేసి మనం బ్యాక్ నెక్ అనేది కింద హోల్డ్ చేసి కుట్టాలి కదండి. అదైతే నేను ఇంకా కుట్టలేదు. ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టేస్తాం కదండి. ఇటు సైడ్ వచ్చేసి మనము సైడ్లో స్టిచ్చెస్ వేస్తాం కదా, అవి వచ్చేసి ఈ విధంగా అనేది మనం చూసుకోవాలి. పొడవు అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి కదండి బ్యాక్ డిజైన్కి. ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే సరిపోయింది కదా. ఇక్కడ అనేది ఒక ఖర్చు పెట్టుకోవాలి. రెండు వైపులు కూడా రెండు సమానంగా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసుకుందాం. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ కొంచెం కింద ఖర్చు ఉంటుంది కదండి, దాన్ని పోగులు వెళ్ళకోకుండా నీట్గా అనేది ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ లాస్ట్లో అండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం ఖర్చు పెట్టుకున్న దగ్గరికి మళ్ళీ మర్చుకొని దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేయాలి. గోల్డ్ కలర్ పీస్ వచ్చేసండి ఇది మొత్తం వచ్చేసి అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా మనం చిన్న చిన్న పీసెస్ అన్నట్టు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక పీస్ కట్ చేసుకొని నెక్స్ట్ మొత్తం అన్నీ ఇదే లెంత్ ప్రకారం అనేది కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని పీసులు కూడా ఒకే సైజు ఉండాలండి. హెచ్చు తగ్గులు ఎక్కడా ఉండకూడదు. మొత్తం పీసులన్నీ కూడాను ఒకేసారి సమానంగా ఉండాలి. ఒకవేళ మీకు వచ్చేసి ఈ పార్ట్ కూడా అసలు కుట్టడం రాదు అనుకుంటే, అసలు టైలరింగే మాకు సరిగ్గా తెలియదు అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయండి. దానిలాగే నీ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయాలి. నేను ఆల్రెడీ వచ్చిన వాళ్ళే ఉంటారు కదా అని చెప్పేసి నేను మరీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను అంతా బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఈ బ్యాక్ నెక్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు బ్లౌజ్ మొత్తం అది స్టిచ్చింగ్ కావాలనుకుంటే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మీరు డౌట్స్ అనేది రాశారనుకోండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఒకవేళ మీకు టైలరింగ్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ అయితే
వేయండి. నాకు వీడియోస్ చేయడానికి కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది కదా, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరీ రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ని ఇంకో ఇద్దరు చూసే విధంగా మోటివేట్ అయితే అవుతాయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. చూసారు కదా, ఇలాగ అన్నీ ఒకటే లెవెల్గా అనేది మనం పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసుల్ని లెఫ్ట్ సైడ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం గోల్డ్ కలర్ క్లాత్ని అయితే ఈ విధంగా మడుచుకోవాలి. మడుచుకుని దానిపైన అనేది ఒక చిన్నగా ఒక స్టిచ్ అనేది స్టార్టింగ్ కదండి కొంచెం రఫ్ చేసి స్టిచ్చింగ్ వేయండి. అలాగే మొత్తం క్లాత్ని ఈ విధంగానే మడిచేసి మొత్తం అంతా కూడా మీరు నెక్ అనేది చూసుకొని కొంచెం అయితే వేయండి. స్టిచ్ అనేది మళ్ళీ ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అనేది మనకు ఫినిషింగ్ నీట్గా కనిపించాలి కదా. చూసారు కదా, మనకి బ్యాక్ నెక్కి కరెక్ట్గా ఆ కొన అనేది గోల్డ్ కలర్ క్లాత్ కొన ఉంది కదండి, అది బయటకు రాకోకుండా బ్లౌజ్ మీదనే ఉండేటట్టు చూసుకోండి. ఇదే విధంగానే బ్యాక్ నెక్ మొత్తం కూడాను ఈ విధంగానే మనం డిజైన్ అయితే చేయాలి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకోకుండా క్లాత్ అనేది నీట్గా అనేది లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి స్టిచ్ అనేది నీట్గా వేయండి. రియల్లీ వెరీ సారీ అండి, ఇక్కడ అనేది ఇంకొక క్లిప్ అయితే ఉండాలి. ఈ బ్లౌజ్ మొత్తం కూడాను నీట్గా అనేది డిజైన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేసి లేస్ వేసాను. ఆ క్లిప్ అనేది ఎడిట్ చేసేటప్పుడు అయితే మిస్ అయిపోయిందండి, క్షమించండి. నార్మల్గా అయితే హ్యాండ్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్యాక్ నెక్ వచ్చేసి లేస్ డిజైన్ అయితే నేను ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లేస్ అయితే వేసాను. అలాగే నార్మల్గా మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగానే స్టిచ్ చేశాను. కాకపోతే ఏంటంటే హ్యాండ్స్కి అనేది కొంచెం లేస్ వేసానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను కదా, హ్యాండ్స్ వచ్చేసి మనము మిడిల్లో ఒక ఖర్చు అయితే పెట్టుకుంటాము. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పుడు కూడా ఒక ఖర్చు అయితే పెట్టుకుంటామండి. ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటాం కదా, ఆ క్రాస్ వచ్చిన ఖర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ అయితే వేయద్దండి, ఫ్రంటే వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఖర్చు వచ్చింది మాత్రం ఫ్రంట్ వైపే వేయాలి, ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి. కుట్టేటప్పుడే కొంచెం చూసుకొని స్టిచ్ వేసుకోండి. మొత్తం హ్యాండ్ మొత్తం కూడాను డబుల్ స్టిచ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోండి. ఇలా బ్లౌజ్ మొత్తం కూడాను నీట్గా అనేది స్టిచ్ చేసేయాలి. ఇలా హ్యాండ్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయింట్స్ చేసుకోవాలండి. సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి మనకు బ్యాక్ పార్ట్ చివరి ఉంటుంది కదండి, చివరి నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసిన ఖర్చులు ఉంటాయి కదండి చంక భాగంలో, అక్కడి వరకు మనకు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ఖర్చులు మాత్రం హెచ్చు తగ్గిపోకూడదండి, రెండు అనేది ఒకే లెవెల్లో ఉండాలి. మనం స్టార్టింగ్ రఫ్ చేస్తాం కదండి, స్టార్టింగ్ రఫ్ చేసిన తర్వాత అలాగే ఎండింగ్లో కూడా అనేది మనం రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకోవడం వల్ల మనకి కుట్టు అనేది తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే ఒక కామెంట్ అయితే పెట్టండి.
ఇప్పుడు మొత్తం కూడాను సైడ్స్ అనేది ఈ విధంగానే స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు అనేది మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలంటే కదండి, ఆల్తి బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు తీసుకొని మనకి సైడ్స్ కుట్లు అనేటివి ఉంటాయి కదా, అక్కడికి మనం ఎగ్జాక్ట్గా అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక భాగం ఉంటుంది కదా, చంక భాగం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మన చంక భాగం అనేది కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకొని మనం ఒక కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి హ్యాండ్ లూజ్ అనేది కూడా మనము ఎగ్జాక్ట్గా డబల్ హోల్డ్ చేసుకునేసి బ్లౌజ్ మీద వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము మార్కింగ్ చేసుకున్న విధంగానే స్ట్రైట్గా అనేది స్టిచ్చెస్ వేసేయాలి. అలాగే రెండో వైపు కాజా వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే మార్కింగ్ చేసుకొని స్టిచ్చెస్ అయితే వేసేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనము మొత్తం అది కాజా మొత్తం కొలుచుకోకూడదండి. మనకి ఉక్సులు ఎక్కడి నుంచి కాజాలు ఎక్కడి నుంచి అయితే కుడతామో అక్కడి నుంచి అనేది మనము మార్కింగ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను అప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదండి, ఆ విధంగానే నేను ఇప్పుడైతే స్టిచ్చెస్ అనేది సైడ్స్లో స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను. సరే బాగా గమనించండి. మనం ఈ డిజైన్కి లేస్ అనేది కొంచెం గ్రాండ్గా వేయాల్సి ఉంటుందండి. కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి అలాగే ఎండింగ్లో కూడా మనం డెఫినెట్గా అనేది రఫ్ అయితే చేయాలండి. అప్పుడే కుట్టు అనేది మనకు స్టిఫ్గా అనేది పడుతుంది. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్తో మొత్తం అనేది నడుము అనేది కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు మనకు కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం ఇంకా బ్లౌజ్కి బ్యాక్న మనము టక్స్లు అయితే ఇవ్వలేదండి. ఇవి వెనకాల అవి టక్స్లు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ వచ్చేసి మనకి సైడ్ స్టిచ్చెస్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెము బ్లౌజ్ అనేది మళ్ళీ ఒకసారి ఆల్తి బ్లౌజ్తో సహా మళ్ళీ మనం అనేది కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింటుంది. ఎక్స్ట్రా వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా టక్స్లు అనేటివి పట్టేయాలి కంపల్సరీగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లౌజ్తో కొలుచుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి డోరీస్ అయితే పెడదాం. డోరీస్ వచ్చేసి నేను 17 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 17 ఇంచులు అయితే తీసుకుంటున్నాను బ్లౌజ్ డోరీలు. దీన్ని డబుల్గా కట్ చేసుకోండి. డోరీస్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మనకి వచ్చేసి కొంచెం క్లాత్ అయితే మిగిలి ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్లో 4 వైపులో ఒకేలాగా ఉండేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి. నాలుగు వైపులు కూడా ఒకే లెంత్తో ఉండాలండి. ఈ
ఏ వైపన్నా మీకు కట్ చేసిన తర్వాత ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి వీటిని బ్లౌజ్ యొక్క డోరీలు అయితే స్టిచ్ చేసేయాలండి. మీకు ఈ వీడియో ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం అంతా డిజైన్ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవర్గా లుక్ అయితే ఇదండి. ఇది వచ్చేసి మనకి మీరు బీడ్స్ కావాలన్నా బీడ్స్ కుట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.